ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మేము ఫామ్ హౌస్లో ఉన్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ పక్కన వాన వర్షం ఎట్లొస్తుందో, బాగా వర్షం వస్తుంది. బయటకు వెళ్ళడానికి వీలు అవుతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇగో చెట్లు ఎట్లా తడిచిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. మాస్టరు బుక్ చదువుతున్నారు లోపల కూర్చొని. సార్ బుక్ చదువుతున్నారు. బుక్ ఇది ఆంధ్ర మహాసావిత్రి శ్రీ శార్వరి రాశారు. సార్ బుక్ చదువుతున్నారు. ఇంకోసారేమో వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. కిటికీలో నుంచి చూస్తున్నారు వర్షం పడే వర్షాన్ని. సేలో పండిన సీతాఫలాలు, ఇగో బత్తాయిలు, చూడండి బత్తాయిలు, మూటలు, అరటిపళ్ళు చూడండి ఫ్రెండ్స్, అన్నీ చేలో పండాయి. చూడండి సార్, 2 మాటలు మాట్లాడండి సార్. సార్ 2 మాటలు మాట్లాడాను సార్. ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాము. ప్రతి మనిషి ఇట్లా వర్షము ముసుగులో ఓర్పించినా కానీ ఇలాంటి ఒక రోజు రాదు. ఇట్లా చూస్తూ ప్రకృతి గొప్పతనం, ప్రకృతి పరిణామాలను చూసి మనస్సు దాంట్లో ఐక్యమవటం, ఆనందించడం అనేది అద్భుతమైన వరం. ఈరోజు మాకు తెలియకుండా అనుకోకుండా గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు ముసుగు పెట్టి చెట్ల మధ్య వర్షాలు పడుతూ ఆనందంగా సేలో బండిని కూర్చుంటూ ఆనందంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. మీరు కూడా వర్షం కుడుతున్నప్పుడు తలుపులు వేసుకొని కూర్చోకుండా వర్షాన్ని అలా చూస్తూ ఆస్వాదించండి. ప్రకృతిలో మైనక్యమవ్వండి అనేది నేను చెప్తున్న వార్తలు. జీవితం పరుగులు ఉడుకు లాకుండా అప్పుడప్పుడు కూర్చొని ప్రకృతి గొప్పతనం, ప్రకృతి విషయాలేంటో కొంచెం ఆస్వాదించమని మా వేడుక. మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీరు ఉండాలని. మీరు వేరు కాదు కాబట్టి, మేము ఒకటే కాబట్టి, మేము చూసినా మీరు చూస్తున్నట్టే మీరు కూడా చూడమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్, వర్షం చూడండి ఎట్లా వస్తుందో వర్షం. వర్షపు చినుకులు. వేప చెట్టు, బుద్ధుడు కనిపిస్తున్నా ఫ్రెండ్, బుద్ధుడు. చూడండి వాన వస్తుంది బయట నాన్ స్టాప్. మార్నింగ్ 6 గంటల నుంచి మొదలైంది వాన, ఇంకా అట్లాగే వస్తుంది. చాలామంది వాన వస్తే ఇంట్లో గారెలు, బూరెలు ఏమో వేడివేడిగా వేసుకొని తినుకొని ముసుగేసుకొని పడుకుంటారు. కానీ అట్లా ముసుగేసుకొని తిని పడుకుంటే 100 సార్లు వాన వస్తే 100 సార్లు ముసుగేసుకొని పడుకుంటే సగం జీవితం ఉత్తనే గడిచిపోతుంది మబ్బులో, చీకట్లో. అట్లా కాకుండా ఇప్పుడు మనం సార్ వాళ్ళని చూసినట్టయితే ఇంత వాతావరణం, ఇంత దేవుడు ఇచ్చిన జన్మ కాబట్టి దీన్ని వృధా చేయకూడదు, దీన్ని ప్రతి క్షణం ఆస్వాదించాలని చెప్పి సార్ వాళ్ళు ధ్యానం అయితే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్, ధ్యానంలో ఉన్నారు సారు. ధ్యానంలో చేస్తున్నారు. ధ్యానం అయ్యాక సార్ అనుభవాలు చెప్తారు. అరుణాచలంలో గురువుల దగ్గర నేర్చుకున్న విషయాలు, గిరి ప్రదక్షిణ చేసిన అనుభవాలు. 2 సార్లు గిరి ప్రదక్షిణ చేసినాము. ఒక్కసారి 3 గంటలు టైం పట్టింది. మొదటిసారి మేము ఇద్దరమే తిరిగాము. తర్వాత వేరే భక్తులతో కలిసి తిరిగేసరికి 6-7 గంటల టైం పట్టింది. అన్నీ చూసుకుంటూ వచ్చాము. సారు మెడిటేషన్ కంప్లీట్ అయ్యాక మనకు అనుభవాలు చెప్తారు. మీరు కూడా ఫ్రెండ్స్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది సారు చెప్పిన మాటలను బట్టి మీరు అర్థం చేసుకొని దాని తగ్గట్టు మీరు ప్రయాణిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. అక్కడ ఎక్కడ చూసినా మనకు అన్నానికి కొదవ ఉండదు.
ప్రతి చోట అన్నదానమే, నిత్యాన్నదానం. అరుణాచలం అంతా కూడా యోగులు, మహా గొప్ప గొప్ప యోగుల సమాధులే చుట్టూ మొత్తము. కాబట్టి మనము గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ కొండ మీద, అరుణాచలం కొండ మీద రమణ మహర్షి ధ్యానం చేసుకున్న ఆ ప్లేస్ను సందర్శించి అక్కడ మీరు ధ్యానం చేసుకోవాలి, ప్రకృతిని ఆస్వాదించాలి ఫ్రెండ్స్. చూడండి, సార్ అయితే ధ్యానం చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ముసురు తగ్గినట్టు అనిపిస్తుంది. నేను బయటకు వెళ్ళి చూస్తే ముసురు అయితే తగ్గింది కొద్దిగా. చూడండి, చెట్ల ఆకుల మీద వర్షపు చుక్కలు, పువ్వులు, వేప చెట్టు చూడండి. ఎక్కువ వర్షానికి తడిసి పులకించిపోతుంది. స్నానం చేసింది, వర్షంతోనే స్నానం చేసింది వేప చెట్టు. చూడండి, ఇగో విరగా కాసింది పూలు. ఇది చెట్టు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇదేం పూలో మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాకు కూడా తెలుసు, కాకపోతే తొందర ఇది మర్చిపోయాను. మీరు చెప్పండి. ఇగో బుద్ధుడు ఇక్కడ ఎంత అద్భుతంగా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా బుద్ధుడు ఇట్లాగే ధ్యానంలో ఉన్నాడు. అంటే మనం కూడా ఇలాగే ధ్యానంలో ఉండాలని మనకు ఇది చెప్తుంది. చూడండి, వర్షము, అరటి చెట్లు, వర్షము. చూడండి ఇక్కడ చెట్లు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫామ్ హౌస్. సార్ వాళ్ళు అయితే ధ్యానం చేస్తున్నారు. నేను అందుకే ఎక్కువ మాట్లాడాను, డిస్టర్బ్ అవుతుంది. ధ్యానం చేస్తున్నారు.